చాలా చాలా బాగున్నానండి. యాక్చువల్గా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని చాలా రోజులు తీద్దాం అనుకున్నాను. నిజంగా అస్సలు టైం లేదండి. సరే, ఇప్పటికైనా తీసి మీకు ఒక ఐడియా ఉంటుంది. మన మామూలుగా ఇప్పుడు రేపు వరలక్ష్మి వ్రతం, తర్వాత వినాయక చవితి, తర్వాత మన దుర్గాష్టమికి ఇలా పూజలు చేస్తాం కదా, అమ్మవారిని విడిగా పెట్టి. దాంతో ఏంటి, పక్కన మనం అరటి పిలకలు కడతాం కదా, ఆ స్టూల్కి కట్టను, అవి ఇలా వాలిపోను. అలా కాకుండా మొన్న మీద నేను నెల్లూరుకి వెళ్ళినప్పుడు అరటి పిలకల స్టాండ్లు కొనుక్కొని వచ్చానండి. ఇవన్నమాట. ఆల్రెడీ ఒకసారి అప్పుడు లైవ్ లో చూపించాను. మళ్ళీ అప్పటి నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను, వీడియో తీయలేకపోతున్నాను. ముందే తీసుంటే మీకు యూజ్ అయ్యి ఉండేది, కాకపోతే టైం లేనందువల్ల నేను తీయలేకపోయాను అనమాట. కాకపోతే ఈ ఎప్పటికైనా యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికనే కాదండి, రేపు వినాయక చవితి వస్తుంది, దాని తర్వాత దుర్గాష్టమి వస్తుంది, ఎప్పటికైనా కానీ ఇవి బాగుంటాయి అనమాట. ఇవి వచ్చి మన అరటి పిలకల స్టాండ్స్ అన్నమాట. ఇది దీని లోపల ఒక మేకులాగా ఇచ్చింది కింద నుంచి. దానికి ఏంటంటే పిలకని మనం అలా గుచ్చితే ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. ఇది వచ్చి 650 పడిందండి. ఇలాంటివి కావాలి అంటే మీకు నేను తెప్పించి ఇస్తాను. 650 పడింది. నేను తెచ్చుకున్నాను అక్కడి నుంచి, వాళ్ళని అడుగుతాను అనమాట, వాళ్ళే పంపిస్తారా అనేది. కానీ చాలా యూస్ఫుల్ అనేది అని మాత్రం నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఇది ఫేస్ చేస్తుంటాను అనమాట. అరటి పిలకలు చిన్న స్టూల్ మీద పెడతాను దేవుళ్ళని, ఆ స్టూల్ కాళ్ళకేసి కట్టను, సరిగ్గా నిలబడకపోను. ఇదైతే స్టాండర్డ్ గా అలా పడి ఉంటుంది అనమాట. చాలా మంచి ఐడియా అని అనిపించింది. ఇది వచ్చి 650 పడిందండి. ఈ పేరు 2 వస్తాయి అన్నమాట. కానీ చాలా అందంగానే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు సప్లై చేస్తామన్నారండి, కావాలన్నా. మీకు కావాలంటే నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడి చెప్తానన్నమాట. ఇదిగో ఇలా డిజైన్, దీంట్లో వచ్చి బ్లూ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది. ఎప్పుడైనా సరే అవైలబిలిటీ ఉందండి. ఈ ఒక్క అంటే రేపు వచ్చే పండగే టకాని ఎప్పుడు యూజ్ చేయమని కాదు కాబట్టి ఆలోచించుకోండి. మీకు ముందు కూడా స్టాండర్డ్, ఇది పాడయ్యే కాదు, అలా పడేసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే మనం తర్వాత ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద ఒక ప్లేట్ లాంటిది పెట్టి క్యాండిల్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన బుర్రకి పదును పెడితే బోలెడు ఐడియాలు వస్తాయన్నమాట. సో ఎలా ఉందంటారు? బాగుంది కదా? నాకైతే చాలా 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 యూస్ఫుల్, నచ్చడం తర్వాత సంగతి చాలా యూస్ఫుల్ అనమాట అని అనిపించింది. ప్రతి సంవత్సరం నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. తర్వాత నేను వరలక్ష్మి వ్రతం కోసమని ఇది అప్పుడు లైవ్ లో చూపించానండి. మళ్ళీ చూపించడానికి నాకు టైం కుదరలేదు. ఇప్పుడు చూడండి. ఇన్ కేసు ముందుకి మీకు అవసరం అనిపిస్తే చెప్పొచ్చు కదా. ఈసారికి ఎలా కానిచ్చేసేసి ముందే చెప్పుండొచ్చు కదా అనకుండా నేను అమ్మవారిని, ఇంకా నాకైతే నాకు అంత కళాత్మకంగా రాదనమాట ఏది కూడా. అదే మా పెద్ద చెల్లెలు అయితే చక్కగా చేత్తోనే అన్ని డెకరేట్ చేయడం కానీ, మంచి ఆర్టిస్ట్ అనమాట. బట్ నా బుర్ర అంత ఇది కాదండి, నాకు ముగ్గులే సరిగ్గా రావు. ముక్కున 4 ముగ్గులు పట్టుకొని అవే వేసుకుంటూ ఉంటాను. సో అందుకని నేను ఆల్రెడీ డిజైన్ చేస్తున్న అమ్మవారి ముఖాన్ని తెచ్చేసుకున్నాను అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అక్కడ ప్లెయిన్ కూడా ఉన్నాయండి. ఇవి చాలా వర్క్ చేసినట్టు అన్ని స్టోన్లు వేసి చాలా అందంగా తీర్చిదిద్దున్నారు. ఇంకేంటంటే ఇంకా రెడీగా మనము యూజ్ చేసేసుకోవడమేనమాట. చాలా అంటే చాలా 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 వచ్చి నాకు 1650 పడిందండి. పెడతామని చెప్పి నేనైతే కొనేసుకున్నానండి. ఇలా డెకరేషన్ లేనివి కూడా ఉన్నాయి, జర్మన్ సిల్వర్ లో కూడా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయన్నమాట. ఇది నా కోసం అని తెచ్చుకున్నాను.
నాకైతే చాలా నచ్చింది. సో ఈ వరలక్ష్మి వ్రతం చాలా ఆనందంగా చేసుకుంటాను, అంటే సంతోషంగా, అంటే తృప్తిగా చేసుకుంటాను. అంటే నాకు అలా అమ్మవారిని డెకరేట్ చేయడం కూడా నాకు అంత రాదనమాట. సో ఎప్పుడు నేను మా ఇంట్లో ఉండే చిన్న అమ్మవారికే పూజ చేసేస్తూ ఉంటాను. ఈసారి నేను కూడా స్పెషల్గా చేసుకుంటాను సుమి. మా చెల్లిలాగా మంచి కళాత్మకంగా పెయింటింగ్లు డ్రాయింగ్లు వేయడం నాకు ఎందుకు రాదా అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. సరే అది పక్కన పెడితే ఎలా ఉందంటారు? చాలా బాగుంది కదా. సో ఇవండి, నేను ఇవి వీడియో చేద్దాం అనుకుంటూ ఉండి అస్సలు టైం కుదరక నేను చేయలేదు. ఇది మాత్రం మీకు ముందే చూపించుంటే మేబీ ఈ టైంకి మీరు ఆర్డర్ చేసుకొని ఉండేవాళ్ళేమో. కానీ పర్వాలేదండి, ఇప్పుడు చేసుకున్న ముందు పండగలకి ఇదే ఒక సంవత్సరంతో అటు పక్కన పెట్టేసేది కాదు. మనం జాగ్రత్తగా వాడి తర్వాత నీట్గా దాచిపెట్టాము అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా ఇటు పోవన్నమాట. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తిట్టుకోకుండా, ఎందుకంటే ముందే చూపించలేకపోయాను దాన్ని తిట్టుకోకుండా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, అంటే ఒక ఐడియా ఉంటుంది కదా. ఏమంటారు? ఉండేదా మరి మీ లక్ష్మీరావు.